ఈరోజు అమ్మ ఒడి అంటే ఏమిటో తెలుసుకుందాం. అసలు అమ్మ ఎవరు తెలుసుకుందాం. అమ్మలో సృష్టికారకత్వమైన బ్రహ్మతత్వం ఉంది. అదే కాదు, స్థితికారకత్వమైన విష్ణుతత్వం కూడా ఉంటుంది. రక్షకత్వం అమ్మ నరనరాన జీర్ణించుకునే ఉంటుంది. ఇది చంటితనంలో పాలివ్వటంలోనే కాదు, బిడ్డకు ఎన్నేళ్ల వయసు వచ్చినా పుట్టిన కొడుకు కృతజ్ఞుడే అయినా వాడు నూరేళ్ళు బతకాలని అమ్మ కోరుకుంటుంది. నోములు, వ్రతాలు, పూజలు, ప్రార్థనలు అన్నీ బిడ్డ క్షేమం కోరే చేస్తుంది. ఆమెకు ఎంత వయసు వచ్చినా పుట్టిన కొడుకు బాగుండాలని చూస్తుంది. ఇది అమ్మ లక్షణం. అమ్మ స్థితికారకత్వం. శరీరం విడిచిపెట్టిన తర్వాత అంత్యేష్టి సంస్కారం మంత్రవైభవంతో చెప్తారు. జీవుడు శరీరాన్ని వదిలి వెళ్ళే దశల్లో చివరన వ్యానవాయువు అనేది జీవుణ్ణి శరీరాన్ని పట్టుకుని ఉంటుంది. అలా పట్టుకుని ఉన్నప్పుడు కన్న బిడ్డలనే కాదు, జ్ఞాతులందరినీ ఆపేక్షిస్తుంది. అందుకే జ్ఞాతులు 11 రోజులు మైలపడతారు. వారి సంక్షేమం కోసం కొడుకు 11వ రోజున శ్మశానంలోనే ఆనంద హోమం చేస్తాడు. ఆ సమయంలో కొడుకు వెళ్ళి శవరూపంలో ఉన్న అమ్మతో ఒక మాట చెప్తాడు. పిచ్చి తల్లి, శరీరం జర్జరీభూతమైపోయింది, ఇంకా ఎన్నాళ్ళు పెట్టుకుంటావు మా మీద వ్యామోహం? అమ్మా, మేము సంతోషంగా ఉన్నాం, వదిలిపెట్టే శరీరాన్ని, పోయి మంచి శరీరాన్ని పొంది రా, మళ్ళీ లోకంలో పుణ్యకర్మలు చేసుకో, వదిలిపెట్టే అని కొడుకు చెప్పిన మంత్రానికి వదిలేస్తుంది శరీరాన్ని. అప్పటి వరకు వదలదు. శిథిలమైపోయిన భవనం మీద తన యాజమాన్య హక్కు పెట్టుకున్నట్లు జీవుడు తండ్రి కానీ తల్లి కానీ శరీరాన్ని పట్టుకుని ఉంటాడు. కొడుకు చెప్పిన మంత్రంతో వదిలేస్తాడు. అది వాళ్ళిద్దరి అనుబంధం. అమ్మ కడుపులో నుంచి బయటికి రావటంతో ఏ బంధం? నాభి బంధం అంటారు. బొడ్డు బంధం తెగిపోతుంది, కానీ హృదయ సంబంధం మాత్రం తెగదు. కొడుకు ధార్మికుడైతే ఆ హృదయ సంబంధం ఉన్నందుకు ఎక్కడ ఉన్నా పితృదేవతలనైనా ఉద్ధరించగలడు. ఇక్కడ గయాశ్రార్థం పెట్టి ఎవరినైనా ఉద్ధరించగలడు. అటువంటి కొడుకు పుట్టాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కాబట్టి అమ్మ అంటే రక్షకత్వం. శిశువు జన్మించిన నాటి నుండి 4 లేదా 6 నెలల వరకు శిశువు శరీరానికి కావలసిన సమస్త పోషక విలువలున్న పాలు పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా తయారయ్యేది ఒక్క అమ్మలోనే అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. నేను చెబుతున్నది సనాతన ధర్మశాస్త్రాల్లోది కాదు. సనాతనం కేవలం మాతృదేవోభవ అన్నది పుస్తకాల్లో డాక్టర్లు రాసిన మాట మీతో మనవి చేసుకుంటున్నాను. అమ్మ అన్నం తిన్నందుకు అమ్మలో పాలు ఊరవు. బిడ్డ చప్పరిస్తే వాడి ఆకలి తీరలేదన్న భావన చేత ఊరతాయట. వాడి కడుపు నిండుతుంటే అమ్మకు ఆరోగ్యం కలుగుతుంది అని రాశారు. అంత గొప్ప స్వరూపం అమ్మలో నిక్షిప్తపై ఉంది. కాబట్టే అమ్మ విష్ణు స్వరూపంగా చెప్తారు. అంటే పోషిస్తుంది కనుక. అమ్మను మించిన రక్షకుడు లోకంలో ఉండరు. అందువల్ల మా అమ్మగారా నా వద్దే ఉంటున్నారండి అని అనకు ఎప్పుడు కూడా. అది చాలా తప్పు మాట. నా అదృష్టమండి, నాకు ఇన్నేళ్ళు వచ్చిన అమ్మ చేతి అన్నం తింటున్నాను అని అనాలి. అంతే తప్ప అమ్మకు నేను అన్నం పెడుతున్నాను అనడం అనేది కృతజ్ఞత. సృష్టికారకుడైన బ్రహ్మ, స్థితికారకుడైన విష్ణువులే కాదు, లయకారకుడైన రుద్రుడి అంశ కూడా అమ్మలో ఉంది. ఆమెలో ఉన్నది శివశక్తి. చాలామంది రుద్రుడు అనగానే ఆయన చంపేస్తాడు అనుకుంటారు. అలా అర్థం చేసుకోకూడదు. అలా అయితే శివార్చనలు ఎందుకుంటాయి లోకంలో? అలా ఉండదు. లయకారకుడైన రుద్రుడు 3 రకాలైన ప్రళయాలు చేస్తాడు. ఒకటి నిత్య ప్రళయం. రోజు చేసేది నిత్య ప్రళయం. మనకు పరమేశ్వరుడు
జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను ఇచ్చాడు. వీటిని విచ్చలవిడిగా వాడేశారనుకోండి, అవి అలసిపోతాయి. వాటికి మళ్ళీ శక్తి కావాలి. మనం పడుకున్నప్పుడు రుద్రుడు మనకు నిద్రాకాలిక సుఖాన్నిచ్చి మనం ఆ సుఖం అనుభవిస్తుంటే ఇంద్రియాలన్నిటికీ పటుత్వం ఇస్తాడు. అంటే అవి కోల్పోయిన శక్తిని మళ్ళీ ఇస్తాడు. దీనిని నిత్య ప్రళయం అంటారు. రెండవది ఆత్యంతిక ప్రళయం, అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇస్తాడు. మూడవది మహాప్రళయం, అంటే జీవుడు తనను పొందలేకపోతే యుగాంతంలో తానే జీవుడిని పొందేస్తాడు. మైనపు ముద్ద నల్లపూసల మీద పడ్డట్లు తనని పొందలేకపోయిన జీవులను మహాప్రళయంతో పరమాత్మ తానే పొందేస్తాడు. ఇవి మూడు చేస్తాడు. అందుకే ఆయన శివుడయ్యాడు. అమ్మలో శివాంశ ఉంటుంది. ఎలా అంటే అమ్మ చేసే చాలా గొప్ప పని నిద్రపుచ్చటం. అమ్మ దగ్గర పిల్లలు పడుకున్నంత తేలిగ్గా మరెక్కడా పడుకోరు. పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నా అమ్మ ఒక్కసారి ఎత్తుకొని ఇలా జోగొడితే చాలు, అమ్మ స్పర్శ తగలగానే నిద్రలోకి జారుకుంటారు. అమ్మ నోటి మాట వింటే చాలు నిద్రపోతారు. అమ్మ నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తుంది. అమ్మ ఒడిలో నిద్రపోవాలన్న కోరికకు కృష్ణ పరమాత్మ అంతటి వాడే పరవశించిపోయాడు. అమ్మంటే తెలియని పరమాత్మ అమ్మ ఒడి చేరేటప్పటికి నిద్రపోయాడు. ఇక మనం ఎంతటి వాళ్ళం? అమ్మ ఒడికి సమానమైనది లేదు. అది శివపర్యంకం, అంటే శివుని ఒడి అని. అమ్మ శివస్వరూపమై ఆరోగ్యాన్నిచ్చి కాపాడుతుంది, నిత్య ప్రళయం చేస్తుంది. ఇది అమ్మలోని రుద్రాంశ. అందుకే అమ్మను మించిన దైవం లేదు అన్నారు. అమ్మ అంటే ఏమిటి? అమ్మ తొలి దైవం అన్నారు. మరి బ్రహ్మ విష్ణు రుద్రులకు సమానము తల్లి అని చెప్తున్నారు. వాళ్ళు ముగ్గురు చేసేది అమ్మ చేస్తోంది అని మనకి చక్కగా తెలియజేశారు. సృష్టికారను అమ్మ కడుపులో నుంచి పుట్టడం, విష్ణువు లాగా అమ్మ పోషిస్తోంది ఆహారాన్ని ఇచ్చి. మరి శివాంశ అంటే ఏంటి? రుద్రాంశ లయం. ఇక్కడ అమ్మ నిద్రపుచ్చి శివుడయింది. అంటే ఆ లయం చేస్తోంది. ఆ లయంలో ఆనందం పొందుతున్నాం. అట్లాంటి ఆ లయం అనేది చేస్తోంది కనుక అమ్మ శివాంశ అన్నారు. ముగ్గురు అంశలు అమ్మ స్వరూపము. మరి శివుడు 3 ప్రళయాలు అన్నారు. నిత్య ప్రళయం అంటే ప్రతిరోజు నిద్రపోయి మరి మళ్ళీ లెగుస్తాం కదా, ఆ నిద్రపోవటమే నిత్య ప్రళయం. రెండవది ఆత్యంతిక ప్రళయం, అంటే అజ్ఞానాన్ని పోగొట్టుకుని జ్ఞానాన్ని పొందటమే ఆత్యంతిక ప్రళయం. మూడవది మహాప్రళయం. ఆ ప్రళయం వచ్చేదాకా బిడ్డలందరూ తన దగ్గరకు రాక అలా ఉన్న వాళ్ళందరినీ తానే దగ్గరకు తీసుకుంటాడు ఆ మహాప్రళయంలో అని చెప్పారు చక్కగా. నల్లపూసలు ఇంటి నిండా పోసి మైనపు ముద్దని అలా డొల్లిస్తే పూసలన్నీ దానికి అంటుకుంటాయి. అలా పరమాత్మ ఆకర్షించి అందరినీ తనలోకి తీసుకుంటాడు. అది మహాప్రళయం అన్నారు. అమ్మలో శివాంశ ఎలా ఉందో మనకి చెప్పారు. అందుకే తల్లిని మించిన దైవం లేదు. తల్లికి రుణం తీర్చుకోలేమని శంకరుల వారే చెప్పారు. మరి అలా తల్లిని గురించి చెప్పినటువంటి మాటలన్నీ చక్కగా గుర్తుంచుకొని ఆ తల్లిని దైవంలాగా చూసిన వాళ్ళ జన్మలు ధన్యం. శుభం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అమ్మను మించిన దైవం లేదు.